ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ అమరావతి వర్సెస్ మావిగన్‌గానే జరుగుతూ ఉన్నాయి. అమరావతి అనేది రాష్ట్రానికి గుదిబండగా మారిపోతుంది అని ఫస్ట్ నుంచి చాలామంది నోరు మొత్తుకుంటూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వాళ్ళ మీద శివాలెత్తిపోతారు. అసలు అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు ఈ దేశద్రోహులు, రాష్ట్రద్రోహులుగా వీళ్ళు చిత్రీకరిస్తూ పోతూ ఉంటారు. పోనీ వీళ్ళు అమరావతికి సంబంధించి జనానికి ఏవైనా ఒక వైట్ పేపర్ లాంటి నిజాలు చెబుతూ ఉన్నారా? అక్కడేమైనా అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నారా అంటే అది ఉండదు. అసలు లక్షల కోట్లు. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారమే మొదటి విడత 1,00,000 కోట్లు పైన కావాలి. ఇప్పటికే దాదాపు 50,000 కోట్లకు రుణ ఒప్పందాలు చేసుకున్నారు. మరో 45,000 మరో 35,000 కోట్లకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదంతా చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేంది? 5,000 ఎకరాల భూమి ఉంది ప్రభుత్వం చేతిలో. ఎకరా ఇప్పటికిప్పుడు 10 కోట్లు అంటే 50,000 కోట్లు. 50,000 కోట్లు. రాబోయే రోజుల్లో అది 20 కోట్లకు పెరుగుతుంది ఎకరా. అంటే 1,00,000 కోట్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ దానికే సరిపోతుంది అని చెబుతూ ఉన్నారు. ప్రజలను ఈ ఒక్క లైన్ మీద కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈరోజు మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా సమావేశం పెట్టి వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ప్రస్తుతం ఎక్కడైతే కడుతూ ఉన్నారో ఆ ఇంటికి వెనకల హైకోర్టు అట, ముందు సచివాలయం ఉంటుందంట. అది చాలా ప్రైమ్ ప్లేస్ అట. అక్కడ 25,000 గజాలు చంద్రబాబు నాయుడు గారు కొనిండేది ఎకరం 3.9 కోట్లు అని. కొనిండేది 3 కోట్ల చేంజే ఎకరం. అంత ప్రైమ్ ఏరియాలో ఎకరం 3 కోట్ల చేంజ్ అయితే 5,000 ఎకరాలకు ఎంత అవుతుంది? చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి అని పేర్ని నాని గారు సూటిగా శృతి లేకుండా డైరెక్ట్గానే డాక్యుమెంట్లు పట్టుకొని అడిగారు. ఎంత అవుతుంది అంటే ఇప్పుడు అమరావతి పేరు మీద ఇప్పటికి తెచ్చిన 1,000 కోట్లు, దానికి వడ్డీలు ఎంత కట్టాలి? 5,000 ఎకరాలు మీ చేతిలో ఉంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? మీరు తెచ్చున్నటువంటి ఇప్పటికి అప్పు వాల్యూ ఎంత? ఆ ల్యాండ్ వాల్యూ పెరిగితే అప్పు వాల్యూ కానీ పెరుగుతూ పోతుండే కదా, ఎందుకంటే డాలర్లలో కట్టాలి. అదంతా పెరిగిపోతూ ఉంటుంది కదా. మరి జనాలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? మీరు అసలు అమరావతిలో ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారు? చాలా చాలా కీలకమైన ప్రశ్నలే. అండ్ మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొని వస్తే ఆ మావిగన్ అనే ప్రతిపాదన రాగానే ఉలిక్కి పడ్డటువంటి చంద్రబాబు గారు, వాళ్ళ బ్యాచ్, వాళ్ళ మీడియా ఏమో అలాగే ఇప్పుడు సిఆర్డీఏ పరిధి కూడా మావిగన్లోనే ఉంది. అసలు మచిలీపట్నంలో ఈ మండలం వరకు ఉంది, ఇది గుడివాడలో ఆ మండలం వరకు ఉంది, అదిగో ఇంకో దగ్గర ఈ మండలం వరకు ఉందని చెబుతూ ఉన్నారు. ఒకవేళ సిఆర్డీఏ పరిధి వరకు కనుక మా మండలం వరకు ఉంటే, ఆ పరిధి మా మండలం వరకు ఉంటే, అక్కడి వరకు సిఆర్డీఏ పరిధి కనుక ఉంటే, మరి మీరు నారాయణ గారు మొన్ననే చెప్పారు 50,000 కోట్ల చిల్లర పనులు స్టార్ట్ అయ్యాయని. మరి మచిలీపట్నం పరిధిలో ఎంత డబ్బులు, ఎంత ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి? గుడివాడ పరిధిలో ఎంత ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి? గుంటూరు పరిధిలో ఎంత స్టార్ట్ అయ్యాయి? పోనీ మా మచిలీపట్నం పరిధిలో 1,00,000 రూపాయలు పని ఏదైనా మొదలు పెట్టారా? 1,00,000 రూపాయలు పని ఏమైనా మొదలు పెట్టారా? ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు జనాలను మిస్లీడ్ చేస్తారు? అన్నీ సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గానే అడిగేస్తూ ఉన్నారు. అమరావతి అనేది మీరు ప్రభుత్వ సొమ్మును దోచుకోవడం కోసం, మీరు మీ బినామీలు, మీ సన్నిహితులు విచ్చలవిడిగా దోచుకోవడం కోసం తప్పితే దానివల్ల ఏమన్నా ప్రయోజనమా? రాష్ట్రం ఎంత భారాన్ని నెత్తిన మోయబోతూ ఉంది, ఎన్ని వేల కోట్లు రాష్ట్రం నెత్తిన పడబోతూ ఉంది, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారు అని చెప్పి పేర్ని నాని గారు చాలా కీలకమైన ప్రశ్నలు, వైసీపీ వైపు నుంచి చాలా కీలకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు కనిపించాయి. ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సమస్య ఏంటి అంటే సమాధానం చెప్పరు, అదే ప్రాబ్లం. ఆన్సర్ చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ప్రైమ్ ప్లేస్లో 3 కోట్ల చిల్లర ఎకరా కొంటే మరి 10 కోట్లు ఎక్కడ ఉంది రేటు? పోనీ అది 10 కోట్లు ఎప్పటికీ పెరుగుతుంది? ఏదో ఒక ఏరియాలో ఉన్నంత మాత్రాన మొత్తం అమరావతి పరిధి అంతా కనుక అదే రేటు ఉంటుందా? అదే యావరేజ్ రేట్ ఎట్లా తీసుకుంటారు? హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్న రేటు ఏమంటారు, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉన్న రేటు ఒకటే ఉంటుందా? ఎట్లా సాధ్యము? మరి ఇప్పుడు చేసిన అప్పు ఎంత? అది తీర్చే మార్గం ఏంటి? అసలు అమరావతి అనేది తీర్చలేకపోతే అప్పు ఏం చేయాలి అప్పుడు?